ఈ రోజు మన బాయ్తో డే 6 ఆఫ్ లివింగ్. తెల్లారిందో మావా అయిపోయిందా ఇంట్రడక్షన్ లెవ్విగా. కూల్ జిమ్మి కూల్, మెల్లగా లేద్దాం. ఈ రోజు నేను నిన్ను వాకి తీసుకుపోతుందా? వీడు వాకిపోదామని చెప్పి నన్ను తుప్పలోకి పట్టుకొచ్చిండు. నా పని చేసుకోవడానికి ఇక్కడనే సౌకర్యంగా ఉంది బాయ్. మామిడి పనులన్నీ అయ్యాక పాల ప్యాకెట్ తీసుకొని ఇంటికి వచ్చేసినాం. ఇప్పుడు మన పని స్టార్ట్ చేద్దాం. బాల్కనీలోకి నిన్న తీసుకొచ్చిన గ్రీన్ మ్యాట్ అన్బాక్స్ చేసి మామిడిని అడిగిన, జిమ్మి హెల్ప్ చేయొచ్చు కదా మ్యాట్ సేవ్ చేయడానికి. నాకెంత కొడుతుంది, నువ్వు చేయి మొత్తం పని అయిపోయాక చెప్పు, వచ్చి చూస్తా. ఇది మొత్తం సెట్ చేసి లాస్ట్ కట్ చేసే టైంలో వచ్చి చూస్తుండు బాయ్. వీడేంటి ఊరికే కత్తెర చూపిస్తుండు? మనం ఇక్కడ నుండి ఎస్కేప్ అవ్వాలి. ఇంకా అంతా సెట్ అయినాక జాగ్రత్త మొక్కలు తీసుకొచ్చి బాల్కనీలో పెట్టిన. అన్ని ఒక్కొక్కటిగా ఆర్డర్ లో పెట్టి మొక్కలకి వాటర్ పోస్తుంటే వీడు మధ్యలో దూరిండు. వీడు పోసాడేమో అనుకుంటే వీడే తాగేస్తుండు ఆ వాటర్. అంటే ఇప్పుడు నాకన్నా చెట్లే ఎక్కువైపోయినాయా నీకు? నిన్న అసలు టైం లేకుండే బౌల్ కడగడానికి. వీడు ఏం చేస్తుండో చూసుకుంటా బౌల్ కడిగేసిన. మొత్తం క్లీన్ చేసి బ్రేక్ఫాస్ట్ లో ఓట్ మీల్ చేసుకున్నా. అలా బాల్కనీలో కూర్చొని ప్రశాంతంగా తినేసి జిమ్ కి రెడీ అయినా. పోయేటప్పుడు బాయ్కి చెప్పిన, తొందరగా వస్తా, ఏం పెంట పని చేయకు. నా మీద నమ్మకం లేదా నీకు? ఉంది కానీ సర్లే బ్యాగ్ పట్టుకురా. తీసుకో బాయ్, తను జల్దీరా. గమ్మున పడుకో, త్వరగానే వస్తా గానీ. ఈడు వెళ్ళిపోయాడు, మనం ఏమైనా పెద్ద పని స్టార్ట్ చేద్దాం. జిమ్ కి వచ్చేసి వార్మప్ స్టార్ట్ చేసిన. ఈ రోజు మనది పుష్ డే. ఫస్ట్ పుషప్ తో స్టార్ట్ చేసిన. అయిపోయాక చెస్ట్ కి 2 వేరియేషన్స్ చేసిన. ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ ఇంకా పెగ్ డెక్ ఫ్లైస్. నెక్స్ట్ షోల్డర్ లో 2 వేరియేషన్స్ చేసిన. షోల్డర్ డంబుల్ ప్రెస్ అండ్ లాటరల్ రైజెస్. లాస్ట్ కి ట్రైసెప్ లో 2 వేరియేషన్స్ చేసిన. కేబుల్ పుష్ డౌన్ అండ్ ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్. అన్ని 4 సెట్స్ 12 to 16 రిప్స్ చేసి వర్కౌట్ కంప్లీట్ చేసిన. ఇంటికి వచ్చినాక మా రియాక్షన్ చూడడానికి వెయిటింగ్. ఎంతసేపు నన్ను ఇక్కడ ఒంటరిగా ఉంచుతావు? జిమ్ అని చెప్పి ఏడో బయట తిరిగిపోయినావు. నీ పని చెప్తావు. వాడిని కూల్ చేసి నేను కూల్ వాటర్ తో స్నానం చేసిన. మావాడు తినే టైం అయిందని వాడికి ఎగ్ రైస్ పెట్టి నేను చికెన్ కుకింగ్ స్టార్ట్ చేసుకున్నా. వచ్చేటప్పుడు చికెన్ తెచ్చుకున్నాను, కుకుంబర్ కట్టి తెచ్చుడు మర్చిపోయా. రేపు మర్చిపోకుండా తీసుకొచ్చుకోవాలి. తినడం అయిపోయాక వర్క్ స్టార్ట్ చేసిన. మావాడు నేను ఏం చేస్తున్నా అని వచ్చి ల్యాప్టాప్ లో మూతి పెట్టి డిస్టర్బ్ చేస్తుండు. నేనేదో హెల్ప్ చేద్దాం అని వస్తే నా మీద కోపడుతున్నావు. ఇది తప్పు. ఇక ఈవినింగ్ మమ్మీ కాల్ చేసింది. మావాడు పడుకున్నోడు లేచి నన్ను నూకేసి మరీ మాట్లాడుతుండే. మమ్మీయా ఎక్కడా? హాయ్ మమ్మీ, ఎలా ఉన్నావు మమ్మీ? ఐ మిస్ యూ మమ్మీ, ఐ లవ్ యూ మమ్మీ. ఇంకా నాకన్నా ఎక్కువ మావాడితోనే మాట్లాడుతుండే. మాట్లాడుకుంటే ఇద్దరం అట్లనే పడుకుంటూ పోయినాం.